I speak with you all the children to understandly to concentrate on the message of what they have given. Oh Lord, just give them a concentration power also. I'm asking all these things in the name of our Lord Jesus Christ, who will be Father. Amen. వర్తమానం విందాం. దేవుని గారు చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని వ్రాశారు. నరులు ఏ చెడ్డ కార్యాలు చేస్తే గొప్పవిగా ఉన్నాయి? నా ప్రజలుగా నరుల చెడుతనాలు రకరకాలుగా ఉన్నాయి. అవి పాప రూపంలో ఉన్నాయి. ఏ రూపం పాపం? ఆజ్ఞ అతిక్రమం ప్రతిదీ పాపమే. ఏది చెప్తే అది చేయొద్దని చెప్తే చేస్తామో అది పాపమే. పాపం వల్ల వచ్చు జీతము మరణము. మరి పాపం అంటే ఏంటి? వేరేగా మన కళ్ళతో ఒక వ్యక్తిని చూడడం పాపమే. జూదం, పేకాడ, దొంగతనం, ఇంకేంటి రేపిష్, అబ్యూసింగ్స్, ఇవన్నీ కూడా పాపాలే. దగ్గర నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఎవరైనా ఒక మంచి పని చేస్తే వీడు చాలా మంచి పని చేసాడు బాబు, చాలా మంచివాడు అని చెప్పి అంటారు. కానీ ఎవరైనా చెడ్డ పని చేస్తే సూపర్ వీడు మంచి చెడ్డ పనులు చేసాడు అంటారా? చాలా పెద్ద చెడ్డ పనులు చేస్తాడు వీడు చాలా మంచివాడు అంటారా? చెడ్డ పని చేసిన వ్యక్తి మంచివాడు అనలేదు. బైబిల్ చెప్తుంది నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని చెప్తా ఉంది. సహోదరులారా, నరుల చెడుతనము అంతగా భూమి మీద గొప్పదైతే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు చేసే ప్రతి క్రియకు లెక్క ఉందిరా బాబు అని చెప్పాడు. ఏం చెప్పాడు దేవుడు? పలకడు. ఏం చెప్పాడు? మీరు చేసే ప్రతి పనికి ఏముందట? లెక్క ఉన్నది. అందుకని దేవుడు అంటాడు, ఎవరుడా నీ యవ్వన కాలం ముందు తినుము, తాగుము, ఏమన్నాడు? సుఖించుము అంటారు. లాస్ట్ ఒక వర్డ్ ఉంది, ఏంటది? తీర్పు ఉందని మర్చిపోవద్దు. ఈ సమయంలో మరి యూత్ పిల్లలకు నా స్పెషల్ వందనాలు తెలియజేస్తాను. నేను చాలా చర్చెస్లో ప్రసంగాలు చేశాను, కానీ యూత్ చాలా తక్కువ కూర్చుంటారు. యూత్ అంతా ఈ టైంలో క్రికెట్ ఆడుతూ ఉంటారు బ్యాట్ బాల్ పట్టుకొని. కానీ పిల్లలు చాలా బాగా పదగా కూర్చున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని రాస్తూ బైబిల్లో ఇంకేం రాశారంటే చూడండి, ఇంకేం రాశారమ్మా? వారి హృదయం యొక్క తలంపులోని ఊహలు అంతా కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. నా హృదయంలోనా యెహోవా సంతాపం నొందాడట. దేనికి సంతాపం నొందాడు చెప్పండి? నరుల చెడుతనాన్ని బట్టి ఆయన సంతాపం నొందాడు. సంతాపం మనం ఎందుకు తెలియచేస్తాం? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు చచ్చేవారు చాలా సూపర్ సూపర్ అంటే అడిగి పోయి ఏమంటారు జనాలు? ఏమంటారు? అరే తిక్కలోడా అంటారా లేదా? సో సంతాపం ఏం తెలియజేస్తాం మనం? ఒక వ్యక్తి చెడ్డోడైనా అరే పాపం మంచోడు ఇప్పుడు కనిపించాడు అది సంతాపం తెలియజేస్తాం. అంటే మన ప్రగాఢ ఏదో దుఃఖాన్ని తెలియజేస్తాం, చెడ్డవాడైనా సరే. బైబిల్ చెప్తుంది ఇక్కడ, ఏం చెప్తుంది చూడండి 6వ అధ్యాయంలో, తాను భూమి మీద యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. నిన్ను నన్ను చేసినందుకు ఆయన సంతాపపడుతున్నాడు, అంటే బాధపడుతున్నాడు. ఎందుకు ఆయన బాధపడవలసి వచ్చింది? మన పిల్లలు ఉన్నారు, మనం ఏం చేస్తాం? అరే బాబు అక్కడ కొడు దగ్గరికి చక్కగా తీసుకున్నారంటే వాడు తేలదనుకోండి, ఇంకేమన్నా పని చెప్తే వాడు చేయలేదనుకోండి, ఎంత గమనంగా నిన్ను అనుకుంటామో లేదా? అంటాం కదా తల్లు, అంటారు కదా. కొంచెం మనం చేస్తాం, విసుకుంటాం. ఏ పని అయితే దేవుడు చెప్పాడో తూచే తప్పకుండా దాన్ని చేసి తీరుతున్నాడు కాబట్టి ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సంతాపపడుతున్నాడు. అదే కాదు, తన హృదయంలో నొచ్చుకుంటున్నాడు. చూడండి, టెక్నికల్గా మనం ఒక విషయాన్ని చూద్దాం. గుండె నొప్పి దేనికి వస్తుంది చెప్పండి? చెప్పండి, గుండె నొప్పి దేనికి వస్తుంది? అదే గుండె నొప్పి దేనికి వస్తుంది? వై ఇట్ కమ్స్? సరిగా ప్రెజర్ లేకపోతే, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే ఆటోమేటిక్గా వస్తుంది. మనకు గుండె నొప్పి వస్తే మాకు ఒంగోలులో రిమ్స్, కిమ్స్, ఎయిమ్స్ చాలా ఉన్నాయి హాస్పిటల్స్, ఇంకా చాలా ఉన్నాయి హాస్పిటల్స్. కానీ
ఏ పెయిన్ వచ్చినా గుండెకు మనకైతే హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ దేవుని గుండెకి నొప్పి వస్తే ఏ హాస్పిటల్ ఉంది ఆయనకి? ఉందా? సో కనుక ఆయన హృదయంలో నచ్చుకున్నాడు. చెప్పండి, ఎక్కడ నచ్చుకున్నాడు? దేనికి నచ్చుకున్నాడు? నిన్ను నన్ను తయారు చేసినందుకు ఆయన గుండెకు నొప్పి వచ్చిందట. అర్థమైనా? మీకు తెలుసా దమనులు, శిరలు, ఫుఫుస రంధ్రాలు ఉంటాయి గుండెకు, తెలుసా? స్టూడెంట్స్ మీకు తెలుసండి? ఇలా వచ్చిన రక్త కణాలు ఈ లెఫ్ట్ భాగంలో ఉన్నటువంటి ఈ గుండెలో శుభ్రపడి ఇలా వెళ్ళిపోవాలి. అలా కాకుండా ఇలా వచ్చి ఇక్కడికి ఇక్కడ శుభ్రపడి రిటర్న్ అయితే గుండెకు నొప్పి వస్తుంది. దాన్ని హార్ట్ అటాక్ అంటారు. ఏమంటారు? హార్ట్ అటాక్ అంటారు. కాబట్టి దేవుని గుండెకి నొప్పి వస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఆయన చేతకాడి వాడా? ఈజ్ అ రోత్ఫుల్ గాడ్. చెప్పండి హల్లెలూయా. రోషం కలిగిన దేవుడు ఎవరు? నీవు నేను సేవిస్తున్న దేవుడు. ఏముంది బైబిల్లో? ఆ రోషం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? 13వ అధ్యాయము 6వ అధ్యాయం 13 చదవండి. 6వ అధ్యాయము 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో కనుక నా సన్నిధిని వారి అంతమొచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటివరకు మీరు ఏమన్నారంటే వర్తమానాన్ని సువార్తలు ఏమన్నారంటే పాపుల రక్షకుడు యేసు ప్రభువు ఆయన పాపులతో ప్రేమిస్తూ వచ్చాడు, దినమైన నీ కోసం చేయి చేస్తున్నాడు అని మాత్రమే విన్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో 13వ వచనంలో ఎవరో తెలుసా? భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. బలాత్కారం అంటే మీన్స్ చెప్పండి. బలాత్కారం ఏంటి? ఈ బ్రదర్ ఉన్నాడు, రమ్మని చెప్పాడు రాలేదు, రమ్మని చెప్పాడు రాలేదు, రావాలో గట్టిగా వేసామనుకో బై ఫోర్స్ అంటే అది బలాత్కారం అంటారు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బై ఫోర్స్ అంటే నేను ఏమైతే చెప్పానో చేయొద్దని అది ఈ ప్రజలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ భూమి భరించలేకపోతుంది. ఈ భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి అంటే నా హృదయంలో అంతం వచ్చేసింది. ఏంటది? నేను ఈ భూమితో కూడా ఈ ప్రజలను నాశనం చేస్తాను. చెప్పండి హల్లెలూయా. I will kill all the people, otherwise I will destroy all the people of the earth అని దేవుడు చెప్పాడు. అప్పుడు నోవాహు వచ్చేసరికి దేవుడు చెప్పినట్లుగా కొలతల ప్రకారం ఏ కొలమైన దేవుడు చెప్పాడో ఆ మెజర్మెంట్స్ ప్రకారం దేవుడు చేసేయండి. ఆ నోవాహు చిన్నకారపు మరణతోటి అన్ని కట్ చేసుకొని సంసం దేవుడు చెప్పాడు. ఆ ప్రకారం అంతా ఒకటి తయారు చేసాడు. దేవుడు గుర్తు వచ్చేసింది. ప్రజలంతా మునిగిపోతున్నారు. ఆ టైంలో ఏమన్నా తెలుసా? ప్రచండమైన వర్షము ఈ భూమి మీద పడుతున్నప్పుడు చాలా వాటర్స్ ఎక్కువైపోయినప్పుడు మునిగిపోసాగారు జనాలను కూడా. అలా మునిగిపోసాగినప్పుడు ఏం చేస్తారు తెలుసా? అందరూ కూడా ఇబ్బందులు పడసాగుతున్నారు. అప్పుడు అంటున్నారు నోవాహు ఎంతకాలం అయితే ప్రకటించాడు ప్రజలకి. ఆ ప్రజలందరూ కూడా వచ్చి అడుగుతున్నారు, నోవాహు నువ్వు తయారు చేసిన ఓడలో కొంచెం నాకు స్థలం ఉందా అంటే, బాబు మా దగ్గర స్థలం లేదు, ఈ ఓడకు దేవుడు తాళం వేసేసి తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి స్థలము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రజలందరూ కూడా నోవాహు నేను మీ రిలేటివ్ని, ఇదిగో సంసం మీ రిలేటివ్ని, ఈ రకంగా ఆ రకంగా అప్పుడు కలిపేసుకున్నారు బంధాలని కూడా. నో మోర్ ఛాన్స్ చెప్పాడు దేవుడు. నో చెప్పాడు, నో మోర్ ఛాన్స్. అప్పుడు అందరూ మునిగిపోసాగారు. తర్వాత భూమి అంతా కూడా ఏమైపోయింది? వర్షంతో నింపబడిపోయింది. అందరూ కూడా ఏమైపోయారు? భూస్థాపితమైపోయారు. హల్లెలూయా. దేవుని ఉగ్రత ముందు తారుకుని వాడేవాడు. నువ్వు తాగుతున్నావా? కెన్ యు స్టే బిఫోర్ ద గాడ్? నో. అదేనా? దేవుని యొక్క ఉగ్రత ఏ రూపంలో రావచ్చు. ఓకేనా? 92లో సునామీ వచ్చింది తెలుసా మీకు? అంతకుముందు ఇంకొక వ్యాధి వచ్చింది కలరా రూపంలో. అంతకుముందు ఇంకొక వైరస్ ఏది H1N1. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఏమొచ్చింది? కరోనా వచ్చింది. దేవుని ఉగ్రత ఏ రూపంలో రావచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు తాలుకోవాలి అని అంటే ఏం చేయాలి? దేవుని యొక్క బిడ్డ అయిపోవాలి. ఏమైపోవాలి? దేవుని యొక్క బిడ్డవి అయిపోవాలి. అప్పుడు దేవుడు నీకు మార్గ నిర్దేశాన్ని కలిగి చేస్తాడు. ఏం చేస్తాడు? చెప్పండి హల్లెలూయా. ఐ థింక్ నా టైం అయిపోతావు, ఎందుకంటే నేను గంటల తరబడి ప్రసంగాలు చేస్తూ ఉంటాను. దాదాపు 4-5 అవర్స్ కూడా పిలుస్తూ ఉంటారు హౌస్ స్పీడ్స్లో. ఎక్కువగా నైట్ ప్రార్థనలో పిలుస్తూ ఉంటారు. సో దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? నోవాహుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అది నోవాహు పాటించాడు. నోవాహుతో 8 మంది మాత్రమే బ్రతికారు. ఆ తర్వాత కాలంలో అర్థమైందా? వారి ద్వారా రీజనరేషన్ స్టార్ట్ అయింది. హల్లెలూయా. అప్పుడు దేవుడు లేదా
నువ్వు ఏదైతే చేస్తూ ఉంటావో ప్రతిదానికి లెక్క ఉంది. అదేనా? ఏముంది? దీనికి లెక్క ఉంది. అందుకని నీవు చేసే ప్రతి క్రియను దేవుడు ఏం చేస్తుంటాడు? జీవపు చుట్టలో రాసి పెడుతూ ఉంటాడు. దాన్ని ఏమంటారు? జీవ గ్రంథం అంటారు. ఏమంటారు దాన్ని? హల్లెలూయా. ఇదేం లేదా? దేవుడు చూస్తూ ఊరుకోవడానికి చెట్టు, మొక్క, పుట్ట, గుట్ట, రాయి, రప్ప అంతకన్నా కానే కాదు. ఈజ్ అలైవ్ గాడ్ అండ్ హీఈస్ అర్రఫుల్ గాడ్. కాబట్టి చెప్పిన గట్టిగా హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి అంటే దేవుని దృష్టికి ఎలా ఉండాలి? యథార్థంగా బ్రతకడానికి ట్రై చేయాలి. ఇగో నేను చాటున్నా, ఈ పాపం చేస్తున్నాను, నథింగ్ హ్యాపెన్ టు మీ అనుకోవడానికి వీల్లేదు. వేరెవర్ యు ఆర్ మే బి ద గాడ్ ఇస్ దేర్ విత్ యు. అదేనా? దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడు? ఎక్కడ ఒకరిద్దరు ముగ్గురు నా నామం పేట కూడుతారో అక్కడ ఉన్నాను చెప్పాడు. అది మాత్రమే కాదు, నువ్వు ఎక్కడున్నా అక్కడ నేను ఉన్నానని చెప్పాడు. హీఈస్ అవర్ ఓమ్ని ప్రెజెన్స్. అంటే ఆయన సర్వాంతర్యామి. చెప్పండి, ఎవరైనా నువ్వు ఎక్కడుంటే ఎక్కడ ఉన్నాడు ఆయన. నువ్వు పాపంలో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నావు, ఎక్కడుంటే ఎక్కడ ఉన్నాడు దేవుడు. చెప్పండి. అందుకని నువ్వేం చేయాలంటే దేవునికి తెలియకుండా ఏదో చేస్తున్న భ్రమ మాత్రం ఉండొద్దు. హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ అబౌట్ యు ఆర్. ఓకే. కాబట్టి నువ్వేం చేయాలి అంటే దేవుని దృష్టికి యథార్థవంతుడిగా జీవించాలి. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను 20 సంవత్సరాలు సేవ చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి 260 మంది బాప్తిసం వచ్చాను. ఈరోజు నేను లాయర్ కూడా, ఎడ్యుకేట్. నేను బాగా నోయి పర్సన్, అంటే బాగా తెలిసిన వ్యక్తిని. మా ఏరియా ఒంగోలులో జిల్లా కోర్టుకు వస్తే ఎస్కేలండి ఎవరని చెప్తాను. బాగా నోయి ఏ కేసు సత్యం చేస్తాను. ఒక కేసు సక్సెస్ అవ్వాలి అంటే అదేనా? ఒక కేసు సక్సెస్ అవ్వాలంటే 13 మంది మ్యాక్సిమం విట్నెసెస్ ఉండాలి. అది 5 విట్నెస్ కానీ ఏ విట్నెస్ ఉండాలి. సో ఆ సాక్ష్యాలతో మనం కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా పాస్ వితౌట్ ఫెయిల్. ఓకే. అయితే దేవుడు కూడా నీవు చేసే ప్రతి క్రియకు సాక్ష్యాన్ని పెట్టాడు. ఎవరు పెట్టాడు తెలుసా? యెషయా గ్రంథం 1:2 వచనం. పెద్ద సాక్ష్యం ఏమి పెట్టాడు ఆయన? చెప్పండి, చదవండి. 1:2 వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఈ విషయం ఇక్కడ వారు ఏం చేశారంట? తిరగబడ్డారు. అది అసలు ఆ విషయం ఏంటంటే కేవలం మనమందరం ఇక్కడ కూర్చోడం కూడా కారణం ఏంటంటే తిరుగుబడతారు. పాపం ఎక్కడ ప్రారంభమైందంటే పర్లోక రాజ్యంలో ప్రారంభమైంది. మీరు అనొచ్చు, పాపం పర్లోక ఎలా ఉంటుందండి అనొచ్చు. అక్కడ ప్రారంభమైంది. ఎవరిలో? లూసిఫర్లో ప్రారంభమైంది. నెట్టివేయబడింది, ప్రపంచమంతా ఆపు చేయబడింది. అర్థమైనా? సో పాపం అక్కడ ఉండనేరదు కాబట్టి త్రోసివేయబడింది. అక్కడ ఎవరుంటారు? పరిశుద్ధులకి మాత్రమే ప్లేస్. అయితే లేదా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఇంకెవరితో మాట్లాడుతున్నాడు? భూమితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఆకాశమా విను, భూమి నువ్వు కూడా విను, పిల్లలను పెంచి పెద్ద చేసే బాబు. అర్థమైందా? కానీ నా మీదే తిరుగుబడుతున్నాడు వాళ్ళు. అంటే ఏమన్నా తెలుసా? ఎద్దు తన కామందుని ఎరుగును, గొర్రె కూడా తెలుసు అని దుడ్డేదో. అర్థమైందా? నా ప్రజలకు అస్సలు దిమాక్ లేదన్నాడు అక్కడ. అంతేనా? ఎవరో చెప్తుంది? నా ప్రజలకు తెలివి లేదు. అరే ఇది చేయరా బాబు అంటే నేను ఇది చేస్తారా బాయ్ అన్నట్టుగా దేవునికి తిరుగుబడతానని చేస్తున్నాం మనం. అందుకే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? అదే 13వ వచనంలో ఏం చదివాం? నోవహు జాగ్రత్త, సో అండ్ సో పొజిషన్, ఇదిగో నేను ఉగ్రతను తొలగిస్తాను, రప్పింపు చేస్తున్నాను, అందరు పోతారు జాగ్రత్త, నువ్వు మాత్రం సేఫ్ అని చెప్పాడు. అదే జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుణ్ణి అంత తక్కువగా వేస్తూ ఉన్నాం. ఆయన మాటకు అంత విలువ లేకుండా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ ఉగ్రత వచ్చినప్పుడు వి క్యాన్ స్టాండ్ ఫ్రంట్ ఆఫ్ ది గాడ్. అర్థమైనా? కరోనా వచ్చినప్పుడు మంచి లావుటోళ్ళు కూడా నడవలేక, అర్థమైందా, నడిచి రోడ్డు మీద క్యూలో నిల్చున్నారు. ఏటీఎం దగ్గర తెలుసా మీకు? నడవలేరు, అయినా నడిచిపోయారు. దేవుడు నడిపింపు చేస్తాడు. అర్థమైనా? హల్లెలూయా. మన జీవితంలో దేవుడికి ఎదురు తిరిగితే ఏం చేస్తాడు? ఆయన చంపేస్తాడు. అందులో 13వ అదే ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నా పిల్లలను పెంచాను, పెద్ద చేశాను, గొప్పవారిగా చేశాను, తిరగబడ్డారు. దేవుడు ఏమిచ్చి పెంచి పెద్ద చేశాడు? ఇది పెద్ద క్వశ్చన్. అర్థమైనా? ఏమిచ్చాడు బాబు? మా నాన్న మాకు అన్నం పెట్టాడు, గుడ్లు ఇచ్చాడు, ఇల్లు అంటే మా నాన్న. దేవుడు ఏం చేశాడు మాకు? ద గాడ్ వాట్ హి ఫర్ us. ద గాడ్ హ్యావ్ వాట్ హి హావ్ డన్ ఫర్ us. ఏం చేశాడు మాకు? వచ్చి 5 చేసాడండి ఆయన. ఈవిల్ని 5 ఇచ్చాడు. ఈవ్ అంటే ఒక పని. ఓకేనా? పంచభూతములు అనే ఈవులను మనకి ఇచ్చి మనల్ని పెంచి పెద్ద చేశాడు. ఏంటవి చెప్పండి? గాలి, అగ్ని, వర్షం, ప్రకృతి. చెప్పండి అవి. గాలి, అగ్ని, వర్షం, ప్రకృతి. ఓకేనా? నీరు. ఓకే. దేవుడు ఇవి ఇచ్చి పెంచి పెద్ద చేశాడు మనల్ని. అదేనా? నాకు ఆరోగ్యం బాగాలేదు, నా కాలు ఇంతే ఉంటుంది, ఇంతే ఉంటుంది. ఓకేనా? ఇంకెందుకన్నా బాగోదు, నాకు అన్ని ప్రాబ్లమ్స్. ఇది కూడా ప్రస్తుతం ఫ్రాక్చర్ అయింది. అది రేపు సోమవారం అక్కడ హాస్పిటల్లో
సురభి హాస్పిటల్లో ఇది సర్జరీ ఉంది. ఇక్కడ ఆల్రెడీ స్క్రూలు ఉన్నాయి. ఓకేనా? సో మీరు అర్థం చేసుకోండి. నేను నిలబడి చక్కగా చెప్తాను, మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దేవుడు గమనించండి, 5 పంచభూతాలు ఇచ్చాడు. అదే కీర్తన గ్రంథంలో దేవుడు అన్నాడు తెలుసా, పంచభూతంలో మహామిక్కడమైన వేరంతా లయమైపోవును, అంటే మాయమైపోవును. మరి ఏంటివి పంచభూతాలు చెప్పండి? నెంబర్ 1 ఏంటిది? గాలి. నువ్వు పీలుస్తున్న శ్వాస నిశ్వాసలు ఏంటవి? దేవుని సేవకులు. అర్థమైనా? ఏంటవి? చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం అవి సేవకుల, దేవుని యొక్క సేవకుల కదా. చూడండి, ఈ బైబిల్ నాది కాదు, బైబిల్ ఇదంతా మెసేజ్ మైండ్లో ఫీల్ ఉంటాయి. నాకు చాలా మెసేజ్ ఇది, నేను చూడకుండా చెప్తున్నాను. చూడండి, హెబ్రీ 1 చూడండి. తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకొని వాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని. చాలు దూతల గురించి చెప్తున్నాడు. దూతల గురించి చెప్తున్నాడు. వాయువులు ఎవరు సేవకులు? పలకండి. వాయువులు ఎవరు సేవకులు? దేవుని సేవకులు. సో ద గాడ్స్ ఏంజెల్స్ ఆర్ డూయింగ్ ది మినిస్ట్రీ ఫర్ యూ. నీకోసం సేవ చేస్తున్నారు దేవుని దూతలు. ఎవరు? గాలి. నువ్వు తాగినా అంటాడు ఒకడు, అర్థమైందా? ఒకడు ఇంకొకరు పక్కన నిద్ర కూడా పెట్టాడు, అర్థమైందా? ఇంకొక స్టైల్ అరుస్తూ ఉంటాడు, అదే కూడా వెరైటీగా అరుస్తుంటాడు. ఇప్పుడే గాలి తెలిసినట్టు కలుస్తుంటాడు కొంతమంది. సో ఏదేమైనా నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా ఆయన నీకు సేవ చేస్తున్నాడు, నో డౌట్ అట్ ఆల్. హల్లెలూయా, హల్లెలూయా. ఈజ్ అవర్ మెర్సీ గాడ్. చెప్పండి ఎవరైనా? ఆయన దయగల దేవుడు. చెప్పండి ఎవరైనా? ఈజ్ అవర్ గ్రేస్ఫుల్ గాడ్. ఎవరైనా? కృపగల దేవుడు. నువ్వు ఏ పొజిషన్లో అయినా సేవ చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన సేవను ఉపయోగించుకుంటూ ఆయనకి ఎదురు తిరిగితే ఆదికాండం 6:13. అర్థమైందా? ఆదికాండం అంటే దేవుడు చంపేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన దూతలు ఏం చేస్తున్నాడు? నీకు ఏం చేస్తున్నామో సేవ చేస్తున్నాడు. ఓకేనా? దూతల సేవను ఉపయోగించుకుంటూ దూతల సేవను ఆయనకి ఎదురు తిరగడం తప్ప కదా? నంబర్ 1. రెండవది గాలి. ఓకేనా? రెండవది నీరు. ఓకేనా? ఈ రోజున నువ్వు వాటర్ని లోపలికి బోర్ వేసి 400 అడుగులు వేసేసి నువ్వు నీరు పీలుస్తున్నావు. మన తాత ముత్తాతలు పెద్ద బావి తవ్వి మన కోసం వాటర్ స్టోరేజ్ చేసారా? ఆ ప్లేస్లో మన స్థలంలో లేదే. చూడండి, మనకు 3 వంతులు భూమి, ఒక వంతు భూమి, 3 వంతులు వాటర్. అయితే ఈ ఇలాంటి వాటర్ ఫెసిలిటీ ఉన్నా కూడా ఈరోజు ఎండాకాలం వస్తే కొన్ని స్థలాల్లో నీళ్లు దొరకవు. అందుకే ఏం చేస్తారంటే బిందెలెత్తుకొని కిలోమీటర్ల వాకులోకి వెళ్తారు నీళ్ళు వేసుకోవడానికి కదా. ఇన్ కేస్ దేవుడు మనకైతే ఆ సమస్య ఇవ్వలేదు, అయినా దేవుడు చెప్పింది చేయకపోతే మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఏం చేస్తాడు? అంతే. హల్లెలూయా. ఇప్పుడు 2 తప్పులు అయిపోయింది. అనా? ఇక 3వది ఏంటిది? చెప్పండి. ప్రకృతి అండి. ప్రకృతి. ఓకేనా? ప్రకృతి ఏంటి చూసుకోండి. మీరు ఈ ఏమంటారు దీన్ని? చెక్క అంటారు. ఇది స్టీల్. ఇది ఇజ్రాయెల్ దేశంలో కనిపెట్టింది. ఓకేనా? ఇది ఏదైనా తీసుకోండి, మీరు ప్రతిదీ కూడా భూమి నుంచి వచ్చింది. చూసుకోండి, మీరు కెమెరా, ప్లాస్టిక్, పేపర్ ఏదైనా తీసుకోండి, సిమెంట్ ఏదైనా తీసుకోండి, ఐరన్ అన్ని తీసుకోండి, ప్రతిదీ కూడా భూమి నుంచి వచ్చింది. అంటే ప్రకృతి నుంచి వచ్చింది. అర్థమైందా? కొంతమంది చేస్తారు ప్రకృతి కర్ణంగా చేసింది అంటారు. కాదు. ప్రకృతి నడిపించే శక్తి ఒకటి ఉంది, ఆయన కర్ణాలు చేస్తాడు. చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకృతి సేవను మనం ఉపయోగించుకుంటూ ప్రకృతి వెనుకున్న శక్తికి ఏం చేస్తున్నాం? ఎదురు తిరుగుతున్నాం. ఎవరా శక్తి? ఇస్ ఓంకారం శబ్దమైన దేవుడికి మనం ఏం చేస్తున్నాం? ఎదురు తిరుగుతున్నాం. ఇది 3వ మిస్టేక్ కదంటారా? 3వ మిస్టేక్. 4వది అగ్ని. చెప్పండి 4వది. చెప్పండి 4వది. అగ్ని. మీ తెలుసా అగ్ని అంటే ఎవరు? అగ్ని అంటే దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని దేవుడు తయారు చేశాడు. పెద్ద జ్యోతి అంటే ఎవరు? సూర్యుడు. చిన్న జ్యోతి అంటే ఎవరు? చంద్రుడు. సూర్యుడు ఏముంటాయి? విటమిన్ ఏ, బి, సి, డి, ఈలు ఉంటాయి. అదేనా? మీరు ఒక చెట్టును తీసుకుని మరొక చెట్టు కింద నాటితే రోజు నీళ్ళు పోస్తే అది పెరుగుద్ది, కానీ బలంగా ఉంటది, అన్ని బాగానే ఉంటది, కానీ ఫలించదు. కారణం దానికి ఏం లేదు? వెలుతురు లేదు. అంటే అగ్ని తగలడం లేదు. అది ఫలించాలి అంటే ఆ చెట్టుకు ఒక ఆకు ఉంటుంది, దాని సైన్స్ పరిభాషలో పత్రము అంటారు. ఏమంటారు?
పత్రము. అదే పత్రము అంటే కొంకణి భాషలో సేటు అని అర్థం. సరే, ఏదేమైనా పత్రానికి ఏముంటాయంటే హరిత రంధ్రాలు ఉంటాయి. ఏముంటాయి? హరిత రంధ్రాలు ఉంటాయి. హరిత రంధ్రాలలోకి ఆ సూర్యరశ్మి పడినప్పుడు ఆ హరిత రంధ్రాల్లో నుంచి పెండోత్పత్తులు తయారు చేసి పువ్వు పిందె కాయగా మనకిస్తుంది ఆ వృక్షం. హల్లెలూయా. అదే సూర్యరశ్మి పడకపోతే మనకు పంటల్లో కరువు తాండవిస్తుంది. ఆ సూర్యరశ్మి మనకు ఉండబట్టే కడుపు నిండా తింటున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. అదే మీరు ఆ కంట్రీస్ ఉన్నాయి, ఏంటివి? ఆసియా కంట్రీస్ కాదు, ఆఫ్రికా కంట్రీస్కి వెళ్ళండి. కొన్ని దక్షిణాఫ్రికా కాదు, ఆఫ్రికాలో కూడా ఉగండా లాంటి కొన్ని, మయన్మార్ ఆ పై ప్రాంతాలకు వెళ్ళిపోతే కొన్ని చీకటి ఖండాలు ఉన్నాయి. సో అక్కడ వారికి ఏ పంటలు పండదు. అదేనా? వాళ్ళు ఏం చేస్తారంటే మంచుని ఇటుకలాగా చేసుకొని ఇలా గృహంగా కట్టేసుకొని వాళ్ళు అలాగా చలికి జీవిస్తూ ఉంటారు. రోజుకి అరగంట సేపే వారికి సూర్యరశ్మి వస్తుంది. తర్వాత వారికి మొత్తం చీకటే. అవన్నీ చీకటి ఖండాలు అంటారు. ఒక దేవుడు చీకటి దేశాలు అంటారు. దేవుడు గమనించండి, వారికి ఒక బిస్కెట్ ఇస్తే వారి శరీరాన్ని చేస్తారు. కారణం ఏంటంటే ఆకలి బాధ తట్టుకోలేక. హల్లెలూయా. నేను పోయి వచ్చా ఇతర దేశాలు కాబట్టి చెప్తున్నా. అప్పుడు తట్టుకోలేక వాళ్ళ శరీరం ఇచ్చేస్తారు. నీకైతే ఆ బాధ లేదు, ఆ నాన్ సెన్స్ లేదు. అంటే ఆ కరువు మాత్రం మనకి లేదు. దేవుడు మనకి అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అయినా మనం ఏం చేస్తున్నాం? తిరుగుబాటు చేస్తున్నాం. ఇది 4 తప్పు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరు కొంతమంది ఇలా అంటున్నారు. ఇక్కడ ఇంకా వేరే చెప్తున్నారు ఇట్లాంటి వాళ్ళు. మాకేం చెప్పాలి? ఇలా చెప్పాలి. హల్లెలూయా. నాకు సర్జరీ అయినా కూడా నేను చెప్తున్నా, బాగా భారంగా ఉంది అయినా చెప్తున్నా. హల్లెలూయా. ఇలా చెప్పొద్దు. ఓకే, అందరూ కూడా ఇలా చెప్పాలి. హల్లెలూయా. అప్పుడు గమనించండి, 4వ మనం తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? అగ్ని. ఓకే, అదే ఆ సూర్యరశ్మి లేకపోతే అదేనా మనకు 12 గంటలు ఉంది, అక్కడ వరకు అంత లేదు. చూడండి, అంత లేదు. అయినా కూడా మనకు దేవుడు అన్ని సమృద్ధిగా చేసాడు. అయినా మనం ఎదుగుతున్నాం. 4వ మిస్టేక్. 5వది చెప్పండి. 5వది వర్షం. చెప్పండి. 5వది వర్షం. అగ్ని, హిమమా, వడగండ్లరా, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. చెప్పండి. ఆయన సృష్టించండి బాబు. అర్థమైందా? ఎవరు సృష్టించండి? ఎవరిని? అగ్ని, హిమమా, వడగండ్లరా. మీరందరూ కూడా హల్లెలూయా. మనం పాట పాడతాం. ఒక పాట పాడమంటే మా ఊరు పక్కన ఊర్లో ప్రార్థన పిలిస్తే వెళ్ళా. నేను ఎప్పుడు పోలే ఆ పక్కూరికి, దూరం వెళ్ళే కానీ మా పక్కూరు వెళ్ళా. ఒకరోజు వెళ్తే స్థుతి కూడా జరుగుతుంటే పాట పాడమంటే అదే నేను పాడతాను చెప్పి చెయ్యింది. ఎందుకు కాదని నేను ఎప్పుడు స్త్రీలను గౌరవిస్తాను బాగా. పాడమని చెప్పి నా మైకి ఇచ్చా. నేను నా మౌత్ ఎవరికి ఇవ్వను, అంటే అందరికి వేరేగా ఉంటుంది, నా ఒకరికి స్పెషల్గా ఉంటుంది. ఆ మైకి ఇచ్చేసా. ఆ పాడుతుంది పాట, జ్యోతి మొగుడా. అందరు పాట నా ప్రాణ ప్రియ. అంత అందంగా పాడుతుందో అంత మాపని చెప్పా. హల్లెలూయా. అప్పుడు చెప్పి అడిగాను, అమ్మ జ్యోతి అనేవాళ్ళు ఎవరైనా ఈ ఊర్లో ఉన్నారంటే ఉన్నారన్నయ్య. ఏం చేస్తారమ్మంటే అందరూ టీచర్ అన్నయ్య, వచ్చేలా ప్రార్థన అంటే రాలేదన్నయ్య. నేను చెప్పా, అమ్మ జ్యోతి కానీ ఈ ప్రార్థనకు వస్తే ఇంక నేను బాధ్యతని చెప్పా. హల్లెలూయా. ఎందుకు ఈ పాడింది ఏం పడ్డది? జ్యోతి కూడా నా ప్రాణ ప్రియుని పాడింది. ఈ జ్యోతి ఊరుకుంటుందా? వస్తే ఊరుకుంటుందమ్మా. చెప్పండి ఊరుకుంటుందా? ఇక అంతే ఏం చెప్పా, ఇప్పుడు పాడదు చెప్పా. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అదే చర్చిలో ఇంకొక ఉంది మంచి డైరెక్టెడ్, నా తాలింపంతా ఏమో ఆటమని గోగొద్దని పోతుంది. హల్లెలూయా. కానీ మీ చర్చి వాళ్ళు చాలా బాగుపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో దేవుడు అంటున్నాడు అగ్ని, హిమమా, చెప్పండి, వర్షమా, ఇంకా ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. మీరు ఏం చేయాలంట? మనం చూస్తున్నావా? దేవుని స్తుతిస్తే ఉదయలేసి ఆయన దీవెనలు మనకు తోడుగా ఉంటాయి. చెప్పండి. హల్లెలూయా. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నీవు ఆయన సేవను ఉపయోగించుకుంటూ ఆయనకు ఎదురు తిరిగితే ఆయన చంపేస్తాను అంటున్నాడు. కాబట్టి మనము ఆయన సేవను వాడుకుంటూ ఆయనకు ఎదురు తిరగకూడదు. చెప్పండి. ఏం చేయాలి? తిరగకూడదు. ఏం చేయాలి? ఆయన మాటకు లోబడాలి. అందుకే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు,
ఆ వ్యక్తి పేరు ఏంటంటే ధనవంతుడు. చెప్పండి ఏం పేరు? ఆయన పేరే ధనవంతుడా? కాదు, ఆయన అలా రాశాడు, ధనవంతుడే రాశాడు, పేరు రాయలేదు. ఆయన ఏం చేశాడంటే, ఏ రాబాయ్ నాకున్నాయన్నీ నేను తింటున్నా, నీకేంటో నొప్పి. కొంతమంది అంటాం, ఏమి నమ్ముకున్నా బాయ్ మనం చచ్చిపోతే భగవద్గీత వెళ్తామంటే చూసేవాడరా, బైబిల్ చెప్తుంది చూసుకోలేదు. చెప్పండి, లోకసువార్త 16:24 వచ్చిన, లోకసువార్త 16:24 వచ్చిన చదవండి. తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలి కొండలో ముంచి నా నాలుగు చలసకుల ఆజనబొమ్మము నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చెప్పండి, ఏం వేస్తున్నాడంట? కేక వేస్తున్నాడట. ఎప్పుడు ఎక్కడ? అగ్నిలో నుంచి కేక వేస్తున్నాడు. ఎలా వేస్తున్నాడు కేక అంటే, మనం కేక అంటే ఎలా ఉంటుంది? మీకు చెప్తున్నా కేక అంటే ఎలా ఉంటుందో. జస్ట్ నేను వేరే వెళ్తున్నాం, పిచ్చి కుక్క వచ్చింది, దేనికి అలా వెళ్తుంది, మమ్మల్ని కూడా కలవడం కాలే, వస్తాం కానీ పిచ్చి కుక్క రాదంతే, ప్యాంట్ చదవడం పరుగు అంతే. ఆ ప్లేస్లో పడిపోయాడు. కారణం భయం. చెప్పండి, ఏంటది? భయం. మీకు భయం అంటే తెలుసా? చిన్నప్పుడు మేము ఆడుకున్నప్పుడు ఎప్పుడైనా నీకు భయం రా కాదంటే, నాకు భయం లేదు పోయి చూస్తే వాడు చిన్నపిల్లలు ఆటలు. అదేవిధంగా ఇప్పుడు భయం అంటే తెలుసా? చెప్తా చూడండి. అప్పుడు తెలుగునా ఇక్కడ భయం కలిగింది. అదే మీకు అర్థమవుతుందా? చూడండి, ఎవరైనా ఒక బ్యాగ్లో మా పల్లెటూరు కాబట్టి చెప్తున్నా, సో మా అంటే పల్లెటూరులో బాగా ఎవరైనా తగలబడిపోతున్నారు అనుకోండి, శరీరం అంతా కూడా ఒక బిల్లు వాళ్ళు తగలబడిపోతున్నా అంటారా, లేకపోతే ఏమంటారు? కేకేస్తారు లేదా? అవుతుందా? భయం కాదు అండి, తగలబడిపోతున్నా భయం. అదేనా? ఇక్కడ ఒక వ్యక్తి కేక వేస్తున్నాడు, భయం వస్తే ఎవరైనా కేకేస్తాడు. అదేనా? హలో ప్లీజ్ ఎవరన్నారు? ఏమంటారు? కేక కంపల్సరీ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు? తండ్రి విరాండి కేక ఎట్లా వేస్తారు? కొలాయి దగ్గర టాప్ లో కేకలు వస్తాయి, శుద్ధించమని గట్టి శుద్ధించండి. కొంతమంది నేనేదో శుద్ధిస్తున్నారు అన్నట్టుగా యాక్షన్ చేయడం కోసం ఫాస్ట్గా చూస్తున్నా, ఆయన శుద్ధిస్తుంది అన్నట్టుగా అనుకోవడం కోసం అన్నట్టు ఉంటుంది, శబ్దం రాదు. సో కొంతమంది చేస్తారు సార్ టాలెంట్స్ ఎక్కువ. అర్థమైందా? కొంతమంది ఏకదం ముసుకేస్తారు, ముసుగులు చూస్తూ ఉంటాడు, ఎవరు చూస్తున్నారు అన్నట్టుగా. అర్థమైందా? టాలెంట్స్ ఎక్కువే. అర్థమైందా? హల్లెలూయా. మన జీవితంలో దేవుడు చెప్పినట్లుగా అర్థమైందా శక్తి లేదాలని మనం చేయాలి. అర్థమైందా? స్తుతించబడ్డ స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంతే. కేకలు రావాలి కానీ ఏదో పక్కన చూస్తారు. హల్లెలూయా. మన జీవితంలో కేక వేయాలి. ఏ కేక వేయాలి? భయంతో కూడిన కేక కాదు. దేవుని ఏ విధంగా స్తుతించగలడు, ఏ విధంగా ఆరాధించగలడు, అని ఏ విధంగా మనం సంతోషపెట్టగలనే కేక నీ హృదయంలోంచి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు. తెరవబడినటువంటి నీ హృదయానికి ఆయన బ్లెస్సింగ్స్ అనుగ్రహిస్తాడు. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండాలి. కొంతమంది మా ఊర్లో ఏం చేస్తారు? హృదయపూర్వకంగా ఉండరు. కొంతమంది ఏం తెలుసా? ఒక మేక తీసుకొచ్చారు, దేనికి? చందా ఇవ్వడానికి. దానికి ఒక కరుగా అర్థమైందా? అది కనుక పాడుతా ఉంది ఘోరంగా, ఇది కానీ బాగైతే ఇది దేవుని సేవకు అంటే చర్చికి ఇస్తున్నాం అని చెప్పేసి అది ఫస్ట్ పైన తీసుకెళ్ళాము. ఇక్కడికి ఒక చేస్తుంది, అది ముందు పైన తీసుకెళ్ళి అని ప్రార్థన చేయి, ఇది నేను సేవకి ఇస్తున్నాను అని చెప్పి అని ఫస్ట్ తీసుకెళ్ళి క్లీన్ చేసేవాళ్ళు. ఇక్కడ ఆ మేక ఆ స్థితిలో ఉంది, ఫస్ట్ పైన తీసుకెళ్ళి అక్కడ క్లీన్ చేస్తానని చెప్పాను. నేను చెప్పాను, మా తీసుకొచ్చేదేదో మంచి తీసుకురావాలి, శ్రేష్ఠత తీసుకురావాలి, అంతేగాని అందువల్ల దేవుడు సేవకిస్తానని చెప్పేసి ఇట్లాంటి కన్నే లేదు చూస్తుంది మరి మరొక అర్థమైంది, అలాంటివి తీసుకురావద్దని చెప్పారు. హల్లెలూయా. అదే ఇంట్లో ఇంకొక బ్రదర్ ఉన్నాడు, ఆ పేరు అహరోను. అది కోడి అది బాగా తలకాయ కిందికి వేసింది, దాని పరిస్థితి ఘోరంగా ఉంది. అర్థమైందా? అది కూడా నడక వెరైటీ నడక, దాన్ని కూడా అర్థమైందా? ఇంత కూడా నడికేస్తే ఇంకొక కాలం వేస్తుంది. అర్థమైందా? కుంటిది. అర్థమైందా? నువ్వు దేవుడి తీసుకొచ్చినప్పుడు నేను తీసుకురావాలి, కుంటిదాన్ని గుడిదాన్ని కాదు, శ్రేష్టమైనదని తీసుకురావాలి. అలాంటి అప్పుడు ఎవరు పెంచాడు? కయ్యని ఇచ్చాడు, శాపాలు పొందుకున్నాడు. నువ్వేం తీసుకురావాల్సినప్పుడు దేశానికి అర్థమైందా? ఒక్కరు ఉండదు, అట్లా తేవద్దు. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. నేను చెప్పా, పాస్టర్ నీకు తిక్కలోగా వస్తున్నాడా? నేను చర్చికి ఇచ్చినప్పుడు మాత్రం పనికిరాని తీసుకొస్తావు, నువ్వు మాత్రం మంచిది కోసుకుంటావు అని చెప్పాను.
అదేనా? దేవుని సేవకుడు విషయం ఏం తీసుకురావాలి? ఏం కావాలి? శ్రేష్టమైన తీసుకురావాలి. ఆ అర్పణ దేవుడు చూసి అలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడు, శ్రేష్టమైన దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నా ఎందుకు కనికరపడవా? ఇప్పుడు కారణం ఏంటి? అగ్ని జ్వాలలో యాతన పడుచున్నదయ్యా, కేక వినరాటం లేదా? అర్థమైనా? కేకరమే చెప్తున్నాడు. అబ్రాహాం అన్నాడు, సారీ బాబు, అక్కడికి లాజరు పంపించడానికి వేలేదు. అర్థమైనా? వే అంటే అర్థమైంది, బైబల్స్ కూడా ఏం లేవు. అర్థమైనా? ఆయన బ్రతికి ఉన్నప్పుడు అట్లీస్ట్ ఏమైనా ఒక్క పూట భోజనం పెట్టగలరా నువ్వు? అబ్రాహాం అడుగుతున్నాడు. నీ బల్ల ప్రక్కన ఏదైనా అంత పడితే ఏరుకొని తిని క్రైస్తవుడు విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నాడు. అతడే లాజరు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఉన్నా లేకపోయినా, బట్టలున్నా లేకపోయినా, తిండున్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా, యు హావ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. చెప్పండి హల్లెలూయా. అది లేకపోతే నువ్వు క్రిస్టియానిటీని కలిగి ఉండి వేస్ట్ అని చెప్తున్నా. చెప్పండి, ఇది కలిగి ఉన్నా కూడా సంఘం చేయాలి. ఏ మొన్న లేకపోయినా అర్థమైనా? అర్థం ఏం చేయాలి? దేవుళ్ళు మనం చేయాలి, విశ్వాసాన్ని గట్టి పట్టుకోవాలి. ఇక్కడ లాజరు పేదవాడైనా కూడా ఏం చేస్తున్నాడు? విశ్వాసంలో చాలా డీప్గా ఉన్నాడు. అర్థమైనా? తప్పులు పాపాలు చేయలేదు. ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే ఇష్టానుసారంగా తిన్నాడు, తాగాడు, హ్యాపీగా జీవించేసాడు. అర్థమైనా? తన కడుపే కైలాసం అనుకున్నాడు. కైలాసం అంటే ఇంత మించి లేదనుకున్నాడు. ఎవరో ధనవంతుడు ఏమనుకున్నాడు? అందుకు ఆయన తన లైఫ్ అంతా చాలా బాగా గడిపాడు. అదేనా? తక్కిడో బిక్కుడు అనడానికి వీలేదు, నలుగురితో నారాయణ అనడానికి వీలేదు. నారాయణ అంటే ఎవరు? పైన దేవుడు. ఓకే, ఇప్పుడు ఈ వ్యక్తి కూడా మరణించాడు. ఒక సామెత మనకి ఏంటంటే పుట్టినవాడు, వెరీ గుడ్, ఈ సంగతి చాలా బాగుంది. సో పుట్టినవాడు ఖచ్చితంగా పోతాడని బైబిల్ చెప్తుంది. బైబిల్ కాదు, సామెతది. అయితే దేవుడు ఇక్కడ ఇద్దరు మరణించారు. ఎవరి వారి సమయమందు వారు పోయారు. అదేనా? వెళ్ళిపోయారు. ఎక్కడికి? ఆ ప్లేస్కి వెళ్ళిపోయారు. అబ్రహాము రొమ్మున హ్యాపీగా ఉండడానికి లాజరు వెళ్ళాడు. నిత్య నరకాగ్నిలో కారడానికి ఆన్ స్పాట్ ఎవరు వెళ్ళారు? ధనవంతులు వెళ్ళారు. ఇప్పుడైతే మనందరికీ పరదేశం రిజర్వ్ అయింది. ఇక తీర్పు తర్వాత పరలోకం ఎవరికైతే వాళ్ళకు ఉంటుంది. అయితే ధనవంతుడు మాట్లాడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు. ధనవ్రేలు ఎవరు? ధనవ్రేలు ఎవరు? అతను లాజరును పంపు. ఎండాకాలం మనకి బాగా దప్పిక అయితే ఒక బాటిల్ నీళ్ళు తాగితే సరిపోవట్లేదు బాబు, ఒక బాటిల్ ఎంటమా లేదా? వ్రేలి కొనంటే ఇది ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయి? ఎన్ని నీళ్ళు వస్తాయి బ్రదరు? ఒక చుక్క వస్తాయి. తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి అవి లాజరును పంపించి అగ్ని జ్వాల యాతన పడుతున్నా బాబు. అప్పుడు ఏడుస్తున్నాడు, యాతన పడుతున్న కేకలు వేస్తున్నాడు. తెలుగులరా నాకు కూడా తెలిసింది ఏంటి అన్ని ఇరిగినప్పుడు జాగ్రత్త పోవాలని. అంతకుముందు నాకు కూడా తెలియలే. అర్థమైందా? నాకు కూడా అర్థం కాలే. బైక్ని ఒక ఏది ఫ్రంట్కి లేపి నడిపేవాడిని. ఇప్పుడు తెలిసింది శుభ్రంగా. అర్థమైందా? ఇంక లేపను, ఇక జీవితం లేపను. ఎందుకు? మన పోతే కష్టం. అర్థమైందా? ఎప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. కాలు వంగలు ఇంత మాత్రమే. ఇక మించితే ఆ స్క్రూలకి దెబ్బకి పైన దేవుడు ఎలా ఉంటాడో ఇప్పుడే కలుస్తాడు. అంత నొప్పి వస్తుంది. దేవుడు గమనించండి, ఏదైనా ఒక మానవునికి అర్థమైనా చెప్తే అర్థం కాదు ఆన్ స్పాట్. ఎందుకంటే మన సామెత ఒకటి ఉంది, మనిషికి ఒక మాట. మనకు కూడా రివర్స్ అయితే బాగుండేమో. మాట చెప్తే మన వాళ్ళు ఏంటలేదు, ఇలాంటి దెబ్బలు కొడితే మనం వింటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా మన వాళ్ళు పశుప్రాయంగానే ఉన్నారు. జ్ఞానము మనిషికి దేవుడు మెదడులో పెడితే అదే జ్ఞానము పశువుకు లేదు. సైన్స్ ఏం చెప్తుందంటే చూడండి, భూమికి సమాంతరంగా వెన్నెముక ఉంటుంది. ఏ జంతువుకైనా మీరు చూసుకోండి, కుక్కకు, పందికి, నక్కకు, అదేవిధంగా ముసలికి, ఏ జంతువుకైనా భూమికి ఈ వెన్నెముక ఎలా ఉంటుందట? భూమికి సమాంతరంగా. కానీ మనిషికి ఎలా ఉంటుందంటే భూమికి నిటారుగా ఉంటుంది. కాబట్టి భూమికి మనుషుడు జ్ఞానవంతుడు, ఆ తర్వాత ఈ జంతువులని కూడా జ్ఞానం లేనివని సైన్స్ చెప్తుంది. డార్విన్ సిద్ధాంతం తెలుసా? అక్విల్ సిద్ధాంతం తెలుసా మీకు? సో కొన్ని సిద్ధాంతాలు చెప్తున్నాయి. అయితే కానీ బైబిల్ చెప్తుంది మనిషిని తయారు చేసి వారి నాసికారంధ్రంలో జీవ వాయువును ఊదిన వాడను నేనే. హల్లెలూయా. నాకు మీరు లోపడాలి, అంతేగాని ఇష్టానుసారంగా జీవిస్తే తిరగబెడితే దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడైనా? చంపేస్తాడు. కాబట్టి ఆయన చంపక ముందే
మనం ఏం చేయాలి? నీ చావును కోరి తెచ్చుకోవద్దు. అర్థమైందా? కొంతమంది తన చావు తాను కోరి తెచ్చుకుంటారు. అంటే ఎలా అని మీరు అనొచ్చు, బల్వన్ మరణం అంటారు. ఏమంటారు? బల్వన్ మరణం అంటే సంథింగ్, నాకేదో సమస్య వచ్చింది, బాగా అప్లోడ్ వస్తున్నాడు, ఈ బతలిందిరా బాబు సస్తే పోయినట్టుగా లోపల పోయి ఏదో తీసుకుంటారు, లేకపోతే ఒప్పుకో దేనికో దానికో. సో దాని బల్వన్ మరణం. అలాంటి మనం దేవుడు యాక్సెప్ట్ చేయడు నరకానికి. హల్లెలూయా. మన జీవితంలో దేవుని మాటకు లోబడితే అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? చెప్పండి? కనికరిస్తాడు. అదే తండ్రి అబ్రహామా, నా ఎందుకు కనికరపడి తన వ్రేలి గుండెలో ముంచి లాజరును పంపు చల్లార్చడానికి. ఎందుకు? నాకు అంత దప్పికి వస్తా ఉంది. అర్థమైందా? అందుకని నువ్వు వెళ్ళే ముందు ఆ నరకంలో ఏముంటాయి? 2 పనులు ఉంటాయి. నెంబర్ 1 కొరకడము. చెప్పండి ఇంకేంటిది? ఏడవడము. ఏముంటాయి చెప్పండి? మార్క్స్ వార్తలో ఉంది, కొరకడము, ఏడవడం. పోయి బాధను తట్టుకోలేక ఒక మనిషి చేస్తాడంటే ప్రేతాత్మ ఏదో మరొక ప్రేతాత్మను కొరికేస్తాడు. ఆ ప్రేతాత్మ కోరుకుంటుందా? మళ్ళీ కొరికేస్తుంది. బాధ తట్టుకోలేడు. అదేనా? అంతెందుకు భూమి మీద శ్రమలో ఏం చేస్తా, ఒక చిన్న మెడత కొడితే 6 బాధ భరించలేక మనిషి ఎగిరి దూకొస్తాడు, చావడు. నీళ్ళున్న బాధలో దూకుతాడు, మరణం రాదు. అదేనా? ఏదో తీసుకుంటాడు, చావు రాదు. ఆ శ్రమను అనుభవించాల్సిందే. చూడండి, హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడుపడతాం, 7 ఏళ్ళు ఎలపై యేసు రాజ్యం ఏలను. తెలుసా మీకు? ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలను, నీతి శాంతి వర్ధిల్లును. అదేనా? లోకమే అభివృద్ధిని గమనించండి. మన జీవితంలో ఆ తండ్రి అని పిలిచే సమయం ఇప్పుడే మనకి. అదేనా? భూమి మీద ఉన్నప్పుడు నీ దీపం అనే ఈ ఇంటిని చక్కగా పెట్టుకుంటే, దేవునికి లోబెడితే హ్యాపీగా ఉంటాం. అక్కడ నరకానికి వెళ్ళిన తర్వాత ఆడికి వెళ్ళి, అబ్బా నేను ఏదో పని చేద్దాం, ఇప్పుడు నేను జైలు చెప్తాను కదా, జైలు ఏం చేస్తారు? ఓ 10 నెలలో ఏదో కొంతకాలం ఏదో పని చేయించి శిక్ష చేసి సత్ప్రవర్తన కలిగిన వాడు అని గాంధీ జయంతి రోజు ముద్ర చేసి ఏదో బడి పంపిస్తారనే ఆలోచన లేదు అక్కడ. ఎక్కడ? నువ్వు వెళ్ళే నరకానికి. అదేనా? నరకం అంటే ఏముండవు. అదేనా? జ్ఞానమైనను పైన తెలివైన ఏముండవు. కాబట్టి నువ్వు వెళ్ళే నరకం గురించి జాగ్రత్త పడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వ్యక్తి తండ్రి అని నరకం నుంచి పిలుస్తున్నాడు. అదే అవకాశం దేవుడికి ఇప్పుడు ఇస్తున్నాడు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ తండ్రి పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆయన ఏం చేయాలి? నువ్వు పిలవాలి, ప్రభువా నా తండ్రి, నా యేసయ్య అని పిలవాలి. నీవు నిజంగా తండ్రి అని పిలిచే అధికారం నీకుందా? ఉందా? ఎస్. అంటే అది ఉంది అని అంటే నువ్వు తండ్రికి కుమార్తె అయి ఉండాలి. అంటే తండ్రికి కుమార్తె అయి ఉండాలంటే తన రక్తం నీలో ఉండాలి. ఆ రక్తము ఎవరిదై ఉండాలి? దేవునిదై ఉండాలి. నీవు ఆ రక్తంలో కడగబడ్డావా అని నా ఉద్దేశం. కడగబడ్డావా? చెప్పండి హల్లెలూయా. ఆ రక్తంలో కడగబడ్డావా? చేయండి హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగి తెలుగు కావచ్చండి. చాలా మంది పొందుకో రక్షణ ప్రజలు పొందుకున్న రక్షణ అంటే అదేంటి అని చెప్పాడు. పొందుకున్న రక్షణ ఎలా పొందుకోవాలి? యేసు నామములో మోకరించి, ప్రభువా నా పాపాలను ఒప్పుకున్నాను, ఇదిగో నాయన, ఇగో నేను నీ బిడ్డను తెచ్చు, నన్ను మొత్తం రిజెక్ట్ చేసుకున్నాను, నన్ను మొత్తం నేను చెప్పండి రిడ్యూస్ చేసుకున్నాను, ఇక నీవే నా తండ్రి అని చెప్పేసి ఎవరైతే తన పాపములను తన నోటితో ఒప్పుకుంటాడో అప్పుడే వాడు కనికరించబడ్డ రక్షింపబడతాడు. అప్పుడు దేవుడు తన హృదయం మాట్లాడతాడు, యు ఆర్ సేవ్డ్ అని. ఎప్పుడైతే నీ హృదయం విరుపబడుతుందో, అంటే వింటావో, కన్ఫర్మేషన్ అవుతుందో, అప్పుడు నువ్వు రక్షింపబడ్డావు అని అర్థం. అప్పుడు నువ్వు రక్షింపబడ్డావు అర్థం. అది తెలియదు. చాలా మంది కొన్ని అర్థాలు తెలియకుండా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. గమనించండి, ప్రేమ అర్థం ఏంటి? ప్రేమించిన దానికి ప్రాణం పెట్టడమే ప్రేమ. ఆ ప్రేమ కలవలసిన యేసు ప్రభువు చేసిన తప్ప ఈ లోకంలో మరెవరు చేయలేదు. మన వ్యక్తున్నాడు షాజహాన్ తెలుసా? ముంతాజ్ హస్బెండ్ షాజహాన్ తెలుసా? ప్రేమించిన దానికే ప్రాణం పెట్టలేదు, సమాధి కట్టింది. హల్లెలూయా. నీ ప్రేమ సమాధి కాకూడదు. ఎలా ఉండాలి? ఆయనలో ఎలా ఉండాలి? ఆయన వరకు నీ ప్రారంభించేదిగా ఉండాలి. నీకోసం ఆయన ఏం చేసాడు? ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇక్కడ తండ్రి అబ్రహాముతో ధనవంతుడు మాట్లాడుతున్నాడు. చూడండి, నరకం ఉందంటారా లేదంటారా? ఉన్నదా? మరి ఉందన్నప్పుడు భయం మనకి. చర్చికి రమ్మా, ఎందుకు లేట్ అయిందంటే మా ఆయన లీవ్ తెచ్చాడన్నయ్యా, అది వండుతో రాలేదు అని సింపుల్ సమాన్ చెప్పింది. లీవర్ తెచ్చారంట అంటే ఏంటి? లీవర్ తెచ్చారంట, వండుతూ రాలేదంటే సాగు బలమే కదా. అవును, దేవుని దినం ఎలా ఉందంటే ప్రసంగి 12 నుండి దేవుడి దినం ఎలా ఉంటుంది? నేను చెప్పి ముగిచేస్తాను. అయ్యగారు వచ్చినట్టుంది కదా, ఒకటి చెప్పి ముగిచేస్తాను. 12 చూడండి, నేను ముగిచేస్తాను. చాలా వాక్యం ఉంది, ఆయన కూడా ముగిచేస్తాను. అయ్యగారు వచ్చారు, అయ్యగారిని గౌరవించారు. దుర్దినం రాకముందే
వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంగతులు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. హల్లెలూయా. When you have to remember yourself. చెప్పండి, ఎప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి? బాల్య దినములందే. అయ్యా రక్షణ ముందుకు అయ్యా సమయం లేదు, దేవుడు వస్తాడు తొందరగా 5 గంటే నా వయసు అంతా ఇప్పుడు 20 టైం చదవదంటే చాలా మంది దేవుడురా సమయం లేదు. మనం అనుకున్నటువంటి సమయము లేదు. ఇలాంటి కరోనా మరొకటి కానీ ఖచ్చితంగా వస్తే భూమి సగం పోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నేను హీరోని అనడానికి లేదు, అర్థమైందా? మంచి మంచి బాడీ బిల్డర్స్, తర్వాత WWE ఫైటర్స్ పోయారు, మనం ఎంత అర్థమైందా? దేవుని ఉగ్రత రాకముందు మనం చేయాలి, వీ హ్యావ్ టు సెటరేట్ అవర్ లైఫ్స్. మన జీవితం మనం కట్టుకోవాలి. చూడండి, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీడి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంగతులు రాకముందే అని దేవుడు నాకు సెలవిస్తా ఉంది. గుంటూరులో నేను ఒక బ్రదర్ ఇంటికి ప్రార్థన పిలిస్తే, ఓకేనా, నేను నార్మల్గా ఇప్పుడు ఏ షర్ట్స్ ఉంటాయి ఇలాగే ఉంటాయి, వెళ్తే ప్రార్థన చేయడానికి అయ్యారు వద్దున్నాను బస్. సో అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి నన్ను పిలిచి ప్రార్థన చేయమన్నాడు. 6-7 రకాల టిఫిన్లు పెడితే నేను టిఫిన్ చేయడానికి కూర్చున్నా. ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, చేతి నిండా మాత్రలు పెట్టుకున్నాడు. వాళ్ళ కుమారులు అందరూ కూడా బయట దేశాల్లో ఉంటారు, డబ్బులు బాగున్నాయి, 16 బెడ్రూమ్లు. అది పెద్ద పక్కన మామూలు గుంటూరులో ప్రతి రూమ్లో టీవీ ఉందండి, ఏదో 2-3 రూమ్ తప్ప మొత్తం రూమ్ టీవీ ఉంది. అతను నాకు పేపర్స్ అని పెట్టి అరేంజ్ చేస్తాను తెలుసా, అన్ని ట్యాబ్లెట్ చేతులు పెట్టుకున్నాడు. భాస్కర్ గారు మీరు భోజనం చేయండి, టిఫిన్ చేయండి అన్నాడు. మరి మీరు సార్ అని చెప్పంటే చాలా వినయంగా నేను కూడా, మీరు సార్ అంటే బ్రదరు చేతిలో ఈ ట్యాబ్లెట్స్ తెలుసా, వీటిలో ఒక్కటి తగ్గినా రేపు నాకు కదా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పారా? చెప్పాల్సిందే. రేపు నాకు కాదు అన్నాడు. అప్పుడు నేనుకున్నా, ఏం బ్రదర్ అంటే ఈ టాబ్లెట్స్ లో ఒక్క టాబ్లెట్ దగ్గర నేను చచ్చిపోతాను అన్నాడు. ఈయన ఆహారం ఏంటి, అన్నీ ఉన్నాయి, చాలా ఉంది, తినే యోగ్యము లేదు. నీ జీవితంలో ఎన్ని ఉన్నా సరిగ్గా భోజనం చేయకుండా సరిగ్గా నిద్రపోకపోతే ఎన్ని ఉన్నా సున్నా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇచ్చిన సమయం చాలా విలువైంది కనుక దుర్దినం రాకముందే, చెప్పండి, ఆయనకి ఏ దినం వచ్చింది ఇప్పుడు? దుర్దినాలే. ఆయన సంతోషమే లేదు. ఎక్కడ పోయినా మాత్రలు సచ్చి కంపల్సరీ ఉండాలి, అర్థమైందా? ఏ టైంలో ఏ మాత్ర పడకపోయినా కాళ్ళు చేతులు ఉరిగిపోతాయి. గమనించండి, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదే నీవు చెప్పు సంగతులు రాకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మకముందే, అర్థమైందా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? బాల్య దినం నుండి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చాలా మంది సేవకి మీ ఎవరు పంపించారు, ఈరోజు ప్రార్థనకి వెళ్ళాలి, కొంచెం అవి పట్టుకుంటాడు, కొంచెం హెల్ప్ చేస్తాడంటే మా అబ్బాయి చూసి వెళ్ళాలండి. సమయం అనే భక్తుడు చిన్నవాడు ఎవరి దగ్గర వెలిగాడు? సేవకుల దగ్గర వెలిగాడు. దేవుడు ఏం చేశాడు? సమయంలో తాత ఏంటి బాబు తాత పిలిచామంటే లేదండి ఎవరన్నా పిలిస్తే చిత్తునే ఉన్నా చెప్పాను అని చెప్పని ఏది చెప్తే అప్పుడు మనం పడుకుంటే సమయంలో ఆ పిలుపు మనకుందండి, మనకున్నదా? మన పిల్లలు మనం ఎక్కడ పెంచుతున్నాం? దేవులో పెంచుతున్నాం. చెప్పండి, ఆ పిలుపు నీకు రావాలంటే మన పిల్లలు మనం ఎవరు పెంచాలి? ఎవరి దగ్గర పెంచాలి? సేవకుల దగ్గర పెంచాలి. నా అక్క కొడుకు, మా పెద్దక్క కొడుకు ప్రస్తుతం గుంటూరు 2 SI వాడు, ద పెంతెకోస్తు మిషన్ ఒంగోలు కవడిపల్లి ఉంటుంది. వాడు ప్రతిరోజు చిన్ననాటి నుంచి చర్చిలోకి వెళ్ళి చిమ్మేవాడు, చాపులేసేవాడు, తర్వాత సేవకుని బట్టలు ఉతికేవాడు. ఆయన కాళ్ళు ఆయన చెప్పులు ఇట్లా విడిచేసి వెళ్ళిపోతే చెప్పు తీసుకొచ్చి ఆ బెడ్రూమ్ దగ్గర పెట్టేవాడు. తర్వాత ఆయన బట్టలన్నీ ఉతికేసేవాడు. ఈ రోజున వాడు SI నంబర్ 1 SI వాడు. తొందరలో DSP కాబోతున్నాడు. ఒక 3 years DSP కాబోతున్నాడు. మా సొంత అక్క కొడుకు. ఎందుకు చెప్తున్నా, దేవుని సేవలో నువ్వు పెంచాలి. అదేనా నువ్వు ఎలా పెరగాలి? ఎవరు భయభక్తులు కలిగి పెరగాలి, అదేనా? భయభక్తులు కలిగి పెరిగితే దేవుడి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇప్పుడు గమనించండి, మన జీవితంలో ఇప్పుడు మనకు అదేనా దుర్దు సంగతులు రాకముందు అంటే వేస్ట్, అదేనా నాకు జీవితంలో అది లేదు, ఇది లేదు, అదే దేవుడు చేసాడు, ఇట్లాంటి నాన్ సెన్స్ పీరియడ్ రాకముందు ఏం చేయాలి? సృష్టికర్తను స్మరణ తీసుకుని ఏం చేయాలి? నువ్వు ఆయన పాసరిలో ఏం చేయాలి? స్మరణ చేయాలి. ప్రభువా ఇది ఇచ్చేందుకు స్తోత్రం, ఇదిగో నీ నామమును స్తుతిస్తున్నాను, స్మరణ జ్ఞాపకం చేసుకోవడం.
ఇది చేసిన స్తోత్రం ప్రభా, అది చేసిన స్తోత్రం, ఈ వారం అంతా కాపాడే స్తోత్రం, నా జీవితంలో మేలు చేసిన స్తోత్రం, ఆయన చేస్తున్న మేలు మనం చేయాలి, స్మరణకు తెచ్చుకోవాలి, మర్చిపోవడం కాదు. అర్థమైందా? ఈ విధంగా చేస్తే దేవుడు మనం చేస్తాడు, ఏం చేస్తాడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అది ఎదురు తిరిగితే వెరీ గుడ్, మంచిగా నేర్చుకోవాలి. ఎదురు తిరిగి ఏం చేస్తాడు? కనుక ఎదురు తిరుగుదామా లేకపోతే లోపడదామా? చాలా మంది పాస్టర్లు వచ్చి ఏం చేస్తారంటే ఇలా ఇలా ఇది బ్రదర్ అంటే మనం చెప్పింది అన్నట్టుగా ఉంటారు. బైబిల్ చెప్తుంది హెబ్రీ రాసిన పత్రిక 13:17 చదువుతుంది, ఇది ఒక్కటి చదివి వచ్చేస్తుంది. సేవకులు లోపడాలి లేకపోతే ఎదురు తిరగాల. 13:15 హెబ్రీ 13:15 ఏముంది? కాబట్టి మీ నాయకులు నీ పైన నాయకుడుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె నీ ఆత్మలను కాయించున్నారు. కావున వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇప్పుడు చెప్పండి, నేను రాసుకొచ్చిన బైబిల్ లేకపోతే దేవుడు రాసి ఇచ్చాడా? నేనే చెప్తున్నాను, సేవకులు లోబడి ఆయన ఫేవర్ చెప్తున్నాను మీరు అనుకుంటారు. అదే అలా ఏం కాదు. బైబిల్ చెప్తే ఏం చెప్తుంది? మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు మీ ఆత్మను కాయించున్నారు. వారి బాధ్యత. అదేనా? వారు దుఃఖం ఏదైనా పని చేసినది మీకు వేస్ట్. అదేంటంటే నిష్ప్రయోజనం. కానీ వారు దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయనట్లుగా ఏం చేయాలి? వారి మాట విని వారికి లోబడాలి. పిల్లలు యూత్ ఈరోజు ఆట పోవద్దు, చర్చికి ఏదైనా పరిచయం పైన మనం సువార్త వెళ్ళాలి, బయటికి వెళ్ళే విలేజ్ కంటే పిల్లలు మీరు ఏం చేయాలి? యూత్ అయిగా వెళ్దాం పదండి అని చెప్పాలి. కానీ ఎదురు తిరిగి ఇప్పుడు నేను రావా లేకపోతే అదే ఇదా ఎదురు తిరిగి కూడా వెళ్ళదా? దేవుడి సేవరికి లోబడితే ఏం చేస్తారు? మీకు దేవుడు ఏం చేస్తారు? మీ కొరకు ఆశీర్వాదాలను పెట్టే ఉంటాడు. కాబట్టి మనము మన చేతికి వచ్చిన పనిని ఏదైనా సరే శక్తి లోపం లేకుండా చేయడానికి ట్రై చేస్తే ద బ్లెస్సింగ్స్ ఈజ్ బిహైండ్ ఆఫ్ యూ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని మాట వింటే మనకి చేస్తాయి బ్లెస్సింగ్స్ వస్తాయి. అదే తిరుగుబాటుతనం చేస్తే చంపేస్తాయి. కాబట్టి జాగ్రత్త. మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకుందాం? లెట్ బి ప్రే. చిన్న పని చేస్తాం. ప్రేమతో మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. చిన్న వాక్యాన్ని ప్రభావ మీరు బిడ్డలతో మాట్లాడుతూ మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. కృతజ్ఞతలు బిడ్డ బలపరచండి, గొప్ప కార్యం చేయండి. దైవజనులు నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు అక్కగారికి అలాగే దైవ సేవకుల గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రభువా బిడ్డలు చక్కగా వినందుకు నా తండ్రి వారిని బట్టి కూడా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా వారిని కూడా వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా నాకు ఇచ్చిన మంచి ఆపర్చునిటీ మీ స్తోత్రం చెల్లిస్తున్నాను. మంచి యేసుక్రీస్తునామమున ఉన్న ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మోకరిద్దాం. ఆత్మతో సత్యతో ఆరాధించాలి. ప్రభు గొప్పవాడు. ఆయన మన కొరకై తన ప్రియ కుమారుడిని భూమి మీదకి పంపి ఆయన ప్రయత్నం చేయించారు. మన పాపముల కొరకైన తన సిలువలో మరణించారు. మనం పొందవలసిన శిక్ష ఆయన భరించారు. ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడు. గడిచిన వారం అంతా కూడా కృపాక్షేమములు నిండుగా తోడుగా మనకు, మన పిల్లలకు, మన ప్రయాణాలకు, వ్యాపారములకు, వీళ్ళకు, ఉద్యోగులకు సదా తోడై ఉండి భద్రపరిచిన మన ప్రభుని ఆరాధించు. మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, ఈ మంచి పరిశుద్ధ సహవాసాన్ని బట్టి, ఈరోజు అందించబడిన సందేశాన్ని బట్టి మనం ప్రభుని గడపడుతాం. దూరం నుండి ఒంగోలు ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చి ఈరోజు మరి మనతో మన సహవాసంలో ఉండగలుగుటకు దేవుడు సహోదరుని తన కోరిక చేత నడిపించినందుకై మనం ప్రభుని ఆరాధన చేద్దాం. అందరం రెండు చేతులు పైకి ఎత్తుదాం, స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం, ఇంకా గట్టిగా స్తోత్రం, 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 స్తోత్రం.